హలో అందరికీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఈరోజు థర్స్డే కదండి, మార్నింగ్ గుడికి వెళ్ళలేదనేసి ఇప్పుడు వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి మొత్తం గుడల్లో డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ అంటే రాధాకృష్ణ టెంపుల్ కాకపోతే శివాలయం ఉన్నది. ఇక్కడ వచ్చింది వాళ్ళు బంగ్లాస్ మ్యారేజ్ అవుతుంది, ఉడాలు వేస్తున్నారు. చూడండి వినిపిస్తుంది మీకు. ఇక్కడ శివాలయం చూడండి. వాళ్ళు బెంగాలియన్స్ కానీ మనకంటే మనం ఎలా వేస్తే మన సంప్రదాయం వీళ్ళు కూడా వేస్తారు. రామాలయం ఉంది, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. హలో అందరికీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఈరోజు థర్స్డే కదండి, గుడికి వెళ్తామని బయలుదేరాను. ఇక్కడికి వచ్చేసేటప్పుడు చూసేటప్పుడు మొత్తం మేము గుడిలో డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిసారి అంటే ప్రతిరోజు వస్తుంటారండి శివాలయానికి. ఇక్కడికి చూడండి శివాలయం ఉంది. చాలా మంది కూర్చొని మ్యారేజ్ అవుతుంది అనుకుంటున్నాను. బెంగాలీస్ వాళ్ళు మన సాంప్రదాయం లాగానే వాళ్ళు కూడా ఉలాలు వేస్తున్నారు. చూడండి ఏం చేస్తుంది మీకు. ఇక్కడ జగన్నాథ్ వారి విగ్రహాలు ఉన్నాయి, రాముల విగ్రహాలు ఉన్నాయి, రాధాకృష్ణ వారి విగ్రహాలు ఉన్నాయి. హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు థర్స్డే కానీ గుడికి వెళ్తామని బయలుదేరాను. వెళ్ళేటప్పటికి చూసాను ఇక్కడ మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. నేను ప్రతిరోజు ఈ గుడికి వస్తానండి. ఇక్కడ శివాలయం ఉంది చూడండి, ఇక్కడ మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ ఉలాలు అనిపిస్తున్నాయి మీకు. బెంగాలియన్స్ అండి, వాళ్ళు కూడా మనలాగే వేస్తారండి. చూసి శివలింగం ఉంది. ఇక్కడ ముందుకు వెళ్తే అంటే జగన్నాథ విగ్రహాలు ఉన్నాయి, రాముల విగ్రహాలు ఉన్నాయి, రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. చూడండి అలాగే వెళ్ళండి. అలా హలో అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ గుడికి వెళ్తాం బయలుదేరాను. వెళ్ళేటప్పుడు చూసాను మొత్తం గుడి అంతా డెకరేషన్ చేసుకుని రెండు శివాలయం ఇక్కడ శివలింగాలు ఉన్నాయి. మ్యారేజ్ అవుతుంది బెంగాలియన్స్ వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు ఉలాలు వేస్తున్నారండి. చూడండి ఇక ఈ గుడిలో రాముల వారి విగ్రహాలు ఉన్నాయి, శివలింగం ఉంది, రాధాకృష్ణ వారి విగ్రహాలు ఉన్నాయి, జగన్నాథ్ వారి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ అవుతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు. నేను ప్రతిరోజు ఈ గుడికి వస్తానండి. యాక్చువల్గా చాలామంది దిగుబడి ఉన్నారు. చూడండి వాళ్ళందరూ అలా చూస్తే చుట్టూ అమ్మాయి అబ్బాయి ఎంత అందంగా ఉన్నారు. వాళ్ళ సంప్రదాయం